దేవుని యొక్క నిజమైన ప్రేమ, దేవుని యొక్క ప్రేమలో ఎలాంటి కండిషన్ లేని ప్రేమ, అన్కండిషనల్ లవ్, అంటే షరతులు లేని ప్రేమ. ఆ ప్రేమ గురించి ఈరోజు మనం నేర్చుకోబోచుంటున్నాం. జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా గమనించండి. సో దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదో ఈరోజు మనం నేర్చుకోబోచుంటున్నాం. సో దేవుని యొక్క వాక్యము ఏం సెలవిస్తుంటుందంటే, నా జనులు జ్ఞానము లేక, దర్శనములు లేక, లక్ష్యము లేక, విజన్ లేక నశించిపోతుంటున్నారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. 2024 సంవత్సరంలో ఒకవేళ మన దేవుని యొక్క జ్ఞానము లేక, ఆ యొక్క లక్ష్యం లేక, ఆ యొక్క దర్శనాలు లేక నశించిపోయిన పరిస్థితుల్లో మనం ఉంటున్నామేమో. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతూ మనల్ని ఈ 2025 సంవత్సరంలో విజయ తీరాలకు దేవుడు నడిపించాలని దేవుడు ఆశ కలిగి ఉంటున్నాడు. కనుక మనము దేవుని యొక్క ప్రేమను మనం గుర్తెరిగితే, దేవుని యొక్క ప్రేమను మనము అనుభవిస్తూ ఉంటే, దేవుని యొక్క ప్రేమలో మనం పడితే ఏం చేస్తామో, దేవుని యొక్క మాటలు మనం వింటాం. దేవుని యొక్క ప్రేమను మనం అనుభవించాలి, దేవుని యొక్క ప్రేమను మనం గుర్తించాలి. ఉదాహరణకు మనం గమనించినట్లయితే మీకు ఒక ఉదాహరణ మీకు తెలియచేస్తాను. ఇప్పుడు మన పిల్లలు మన మాట వినడం లేదనుకో, అప్పుడు మనం ఏమంటాము, నా పిల్లలు నా మాట వినడం లేదు, నా ప్రేమను గుర్తించడం లేదు. నేను నా పిల్లల్ని ఎంత ప్రేమిస్తున్నానో, నా పిల్లలు నా మాట వినడం లేదు, నా ప్రేమను గుర్తించడం లేదు అని చెప్తాం. అవునా కాదా? అంటే అదే రీతిగా దేవుని యొక్క ప్రేమను మనం పూర్తిగా తెలుసుకుంటే ఆయన మాటలు మనం వింటాం, ఆయన మాటలు మన జీవితంలో పనిచేస్తాయి. మనం నడిచే మార్గంలో మనం విజయాన్ని మనం పొందుకుంటాం. సో సామెతల గ్రంథము 4వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుదాము. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 20 నుంచి 27 వరకు చదవండి. 4వ అధ్యాయము 20 నుంచి 27 వరకు ఇంటి దగ్గరికి వెళ్ళాక చదవండి. అదే రీతిగా ఇప్పుడు 26వ వచనం మాత్రము ఇప్పుడు చదువుదాం. 26వ వచనం మాత్రము ఇప్పుడు నీవు నడుచు మార్గమును సరళము చేయుము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. హల్లెలూయా. మనము 2025 సంవత్సరంలోనికి అడుగుపెట్టి ఉంటున్నాం కదా. ఈ 2025 సంవత్సరంలో మనము నడిచే మార్గములను సరళము చేయుము అంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడు? అక్కడ 26వ వచనంలో నీవు నడుచు మార్గములో, చదవండి, నీవు నడుచు మార్గమును సరళము చేయుము. జాగ్రత్తగా గమనించండి. అక్కడ ఏమంటున్నాడు? నీవు నడిచే మార్గమును సరళము చేయుము అంటున్నాడు. నేను చేస్తాను అంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడు? నీవు నడిచే మార్గమును మొట్టమొదటిగా సరళము చేయుము. తర్వాత అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఈ 2025 సంవత్సరములో మొదటి దినాన దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. మనము నడిచే మార్గములను మనము సరళము చేస్తే ఆ మార్గాలని దేవుడు స్థిరపరుస్తాడు, ఆ మార్గాలను దేవుడు ఫలింప చేస్తాడు. కనుక ఆ మార్గాలని మనం సరళము చేయడం అంటే అర్థం ఏంటిది? ఆ మార్గములను మనము ఏ రీతిగా మరి సరళము చేసుకోవాలో ఈరోజు స్పష్టంగా మనము నేర్చుకోబోచుంటున్నాం. కనుక మనం గమనించినట్లయితే సరళము చేయబడడం అంటే అర్థం ఏంటిదంటే, మనము కొన్ని లక్ష్యాలను మనము ఎంచుకోవాలి. ఈ కొత్త సంవత్సరంలో మనకు ఒక జ్ఞానము కలిగి ఉండాలి, మనకు ఒక గోల్ ఉండాలి, ఒక లక్ష్యం అనేది ఉండాలి. ఆ లక్ష్యాన్ని మనం ఏర్పరచుకున్నప్పుడు, ఆ లక్ష్యం అనే ఒక మార్గాన్ని మనం ఏర్పరచుకున్నప్పుడు, ఆ యొక్క దర్శనం అనే ఒక మార్గాన్ని మనం ఏర్పరచుకున్నప్పుడు, ఆ యొక్క మార్గంలో దేవుడు మనల్ని స్థిరపరుస్తానంటున్నాడు. హల్లెలూయా. అంటే మీరు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఈ బైబిల్ని జోకాలి అంటే, ఈ బైబిల్ వెయిట్, బలము, దీన్ని ఎంత బరువు ఉందో మనకు తెలియాలంటే ఏం చేయాలి? దీనికి ఏం కావాలి? దీని బలం తెలియాలి అంటే ఏం కావాలి? చెప్పండి, ఏం కావాలి? కాంట ఉంటే దీని బరువు తెలుస్తుందా?
కాంట ఉంటే దీని బరువు తెలుస్తుందా? కాంటతో పాటు బాట్లు ఉండాలి. హల్లెలూయా. ఏముండాలి? కాంట ఒకటి ఉంటే సరిపోదు కదా, దీనికి తగ్గట్టుగా బాట్లు ఉండాలి. ఆ బాట్లు ఉంటేనే దీని బరువును మనం తెలుసుకోగలుగుతాం. హల్లెలూయా. అంటే మన మార్గము సరళము చేయబడడం అంటే నీ మార్గము ఏ రీతిగా ముందుకు కొనసాగాలో 2025 సంవత్సరంలో ఒక లక్ష్యాలను మనం ఏర్పరచుకోవాలి, ఒక దర్శనాన్ని మనము కలిగి ఉండాలి, ఒక గోల్ను మనము కలిగి ఉండాలి. అప్పుడే అది లేకుండా మన ప్రయాణము చేయలేం కదా. మనము ఒక ప్రిపరేషన్ లేకుండా, ఒక లక్ష్యము లేకుండా మన ప్రయాణము చేస్తే ఆ ప్రయాణము చివరి వరకు కొనసాగదు. హల్లెలూయా. గమనించండి జాగ్రత్తగా. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి సికింద్రాబాద్కి వెళ్ళాలి. సికింద్రాబాద్కి వెళ్ళాలి అన్న ఒక లక్ష్యం ఉంటేనే మనం ఈజీగా మనము వెళ్ళగలుగుతాం. సో దానికి తగ్గట్టుగా మార్గాన్ని సరళము చేసుకుంటూ మనం వెళ్తాం. సో కానీ మనం ఇక్కడ బండి స్టార్ట్ చేసినాము, మనకి ఎక్కడికి పోతున్నామో తెలియకపోతే ఎటు పోతామో, కొద్దిగా బోడుప్పలు పోతాము, తర్వాత ఉప్పలకి పోతాము, ఉప్పలు కానించి ఇటు ఎల్బీనగర్కి వెళ్ళి పోవాలన్నా, ఇటు సికింద్రాబాద్ పోవాలన్నా, లేకపోతే ఇటు సీదా రామంతపూర్కి పోవాలన్నా, ఎటు పోవాలన్నా మనకు అర్థం కాదు కదా. సో మనం ఒక లక్ష్యాన్ని మన మార్గాన్ని సరళము చేసుకోవాలి అంటే మనకు ఒక లక్ష్యం ఉండాలి. హల్లెలూయా. మనకు ఒక విజన్ ఉండాలి, ఒక దర్శనం ఉండాలి, ఒక జ్ఞానం ఉండాలి. అది లేకుండా మనము 2025 సంవత్సరంలో మన విజయాన్ని మనము పొందుకోలేం. జాగ్రత్తగా గమనించండి. అందుకని అక్కడ 4వ అధ్యాయము 26వ వచనంలో ఏమని రాస్తుంటున్నాడు? నీ మార్గములను సరళము చేయుము అంటున్నాడు. గమనించండి, అక్కడ దేవుడు ఏమంటున్నాడు? నీ మార్గములను సరళము చేయుము. ఆ మార్గములన్నిటినీ స్థిరపరుస్తానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. అక్కడ ఏమంటుంది? అప్పుడు నీ మార్గములు ఎప్పుడంట? అప్పుడు నీ మార్గములను స్థిరములగును. హల్లెలూయా. అప్పుడు అంటే ఎప్పుడు? అప్పుడు అంటే మన మార్గములో, మనం జీవిస్తుంటున్న జీవన విధానములో ఒక లక్ష్యం అంటూ ఉండాలి, ఒక విజన్ అంటూ ఉండాలి, ఒక గోల్ అంటూ ఉండాలి. అప్పుడు మాత్రమే మన మార్గములో స్థిరములగుతాయి అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచుంటున్నాడు. 2025 సంవత్సరములో ఆ మార్గమును మన జీవితంలో ఫలించాలి అంటే, ఆ మార్గమును మన జీవితంలో మన విజయాలను పొందుకోవాలి అంటే మనకేం కావాలి? మనకు విశ్వాసము కావాలి. మనకేం కావాలి? మనము మార్గమును సరళము చేసుకున్నాం అంటే మనం లక్ష్యాలను ఏర్పరచుకున్నాం, మనం ఒక విజన్ని కలిగి ఉన్నాం. ఆ విజన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే, ఆ విజన్ని మనం నెరవేర్చుకోవాలి అంటే మనకేం కావాలి? విశ్వాసము కావాలి. విశ్వాసము దేవుని యొక్క మాటలు వింటే మనకు విశ్వాసం వస్తుంటుంది. దేవుని యొక్క మాటలు మనం వెంబడిస్తే మనకు విశ్వాసం వస్తుంటుంది. అయితే ఆ విశ్వాసము మనలో ఎలా పనిచేస్తుందో తెలుసా? దేవుడు మాట్లాడే మాటలు మన హృదయంలో ఎలా పనిచేస్తాయి? ఎప్పుడు పనిచేస్తాయి అంటే దేవుని యొక్క ప్రేమ వలన కార్య సాధకం అవుతుంది. గమనించండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో చూస్తున్నాం. త్వరగా క్రీస్తు యేసు నందుండి వారికి సున్నతి పొందుట యందేమీ లేదు, పొందకపోవుట యందేమీ లేదు గాని ప్రేమ వలన కార్య సాధకమగు విశ్వాసమే ప్రయోజనకరము. చాలండి. ప్రేమ వలన కార్య సాధకమగు విశ్వాసమే మనకు ప్రయోజనకరము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అంటే దేవుని యొక్క ప్రేమను గుర్తించకపోతే, దేవుని యొక్క ప్రేమను అనుభవించకపోతే, దేవుని యొక్క ప్రేమను రుచి చూడకపోతే, దేవుని యొక్క ప్రేమలను తేలకపోతే, దేవుని యొక్క ప్రేమ చేత నువ్వు నింపబడకపోతే నీలో ఉన్న విశ్వాసం అనేది పని చేయదు. హల్లెలూయా. మనం గమనించినట్లయితే మనల్ని బాగా ప్రేమించే వ్యక్తి మనం చెప్పిన మాటలు మనం వింటామా, విడిచిపెడతామా? గమనించండి జాగ్రత్తగా. మనల్ని ఒక వ్యక్తి బాగా ప్రేమిస్తున్నాడు, పలానా వ్యక్తి నన్ను బాగా ప్రేమిస్తున్నాడు అంటే వాళ్ళు ఏం చెప్పినా కానీ మనం ఏం చేస్తామో వింటాం, పాటిస్తాం కదా. ఎందుకంటే ఆ ప్రేమను మనం పొందుకున్నాము కనుక కదా. ఇప్పుడు భర్త భార్యలు ఉన్నారు, భార్య చెప్పిన మాట భర్త వింటారా? భర్త చెప్పిన మాట భార్య వింటుంది, భార్య చెప్పిన మాట భర్త వింటారు. ఎందుకు? వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఉంది కనుక. ఆ ప్రేమ వలన ఒకరి మాటకు ఒకరు గౌరవించుకోగలుగుతాము, ఒకరి మాటను ఒకరిని మనం వెంబడించుకోగలుగుతాం. హల్లెలూయా. కనుక
దేవుని యొక్క ప్రేమను మనం గుర్తించుకోకపోతే దేవుని పైన మన విశ్వాసం అనేది పని చేయదు. కనుక మరి దేవుని యొక్క ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందుకుంటావో, ఎప్పుడైతే దేవుని యొక్క రక్తంలో కడుగు వేయబడతావో, అప్పుడే పరిశుద్ధాత్మ ద్వారా రోమీయులకు రాసిన పత్రిక 5:5 స్పష్టంగా రాస్తున్నాడు. ఎప్పుడైతే దేవుని రక్తము చేత నువ్వు కడగబడతావో, దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నీ హృదయంలో ఆయన ప్రేమను కుమ్మరిస్తూ ఉంటున్నాడు. 5వ వచనము చదవండి. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమ ఎక్కడ ఉందంట? ఎక్కడుంది దేవుని యొక్క ప్రేమ? మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది. మామూలుగా కాదు. కుమ్మరించడం అంటే గమనించండి, ఒక గ్లాసు నీళ్ళు ఇలా పోయడం వేరు, బిందె నీళ్లు కుమ్మరించడము వేరు కదా. అంటే మనం ఈ నిరీక్షణ సిగ్గుపరచదు. 2024లో నువ్వు ఓటమి చెందినావేమో, నువ్వు కావాల్సింది పొందుకోలేకపోతున్నావేమో, నువ్వు ఇంకా నిరీక్షణ కలిగి ఉన్నావేమో. ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచనీయదు. దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నది. హల్లెలూయా. కనుక ఆ యొక్క ప్రేమను ఈరోజు మనము స్పష్టంగా అర్థం చేసుకొని ఉంటున్నాం. ఇప్పుడు ప్రాముఖ్యమైన అంశంలోనికి వెళ్దాం. ఇప్పుడు వరకు దేవుని యొక్క ప్రేమ మనలో ఎలా పనిచేస్తుంటుందో, ఏ రీతిగా మనము నశించిపోకుండా ఉండాలో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు దేవుని యొక్క ప్రేమ అనేది షరతులు లేని ప్రేమ అన్న విషయాన్ని మొట్టమొదటిగా మనం గుర్తించుకోవాలి. మొట్టమొదటిగా మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? దేవుని యొక్క ప్రేమ అన్కండిషనల్ లవ్ కదా. దేవుని యొక్క ప్రేమకు షరతులు లేవు. దేవుని యొక్క ప్రేమకు పక్షపాతం లేదు. దేవుని యొక్క ప్రేమకు హెచ్చుతగ్గులు లేవు. దేవుని యొక్క ప్రేమకు నిన్నొక రకమైన ప్రేమ, రేపు ఒక రకమైన ప్రేమ, ఎల్లుండి ఒక రకమైన ప్రేమ చూపించేది కాదు. ఎల్లప్పుడూ కూడా నువ్వు దేవుని బిడ్డగా ఉన్నా కానీ, దేవుని బిడ్డగా లేకున్నా కానీ, నువ్వు పాపిగా ఉన్నా కానీ, నువ్వు శాపంలో ఉన్నా కానీ, దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే షరతులు పెట్టి ప్రేమించే ప్రేమ కాదు దేవుని యొక్క ప్రేమ. కనుక మొట్టమొదటిగా దేవుని ప్రేమను మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? దేవుని యొక్క ప్రేమకు ఎలాంటి కండిషన్స్ లేవు. దేవుని యొక్క ప్రేమ ఎలాంటి షరతులతో కూడినది కాదు అన్న విషయాన్ని మనము గుర్తించుకోవాలి. అందుకనే యోహాను సువార్త 3:16 ఏమని రాస్తుంటున్నాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన అద్వితీయ కుమారుని యందు. చదవండి ఒకసారి అక్కడ. దేవుని యొక్క ప్రేమ లోకమును చదవండి ఒకసారి. సో దేవుని యొక్క ప్రేమలో ఎలాంటి కండిషన్ లేదు. దేవుని యొక్క ప్రేమలో ఎలాంటి లోపం లేదు. 3:16 దేవుని యొక్క ప్రేమలో ఎలాంటి లోపము లేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంటుంది. నువ్వు ఎవరైతే దేవుని యొక్క కుమారుని పైన, అద్వితీయ కుమారుని పైన విశ్వాసం ఉంచుతారో వాళ్ళు నశించారంట. దేవుడు లోకమంతటిని ప్రేమిస్తున్నాడు. గమనించండి, కేవలము క్రైస్తవులను మాత్రమే కాదు. ఆ ప్రేమలో కండిషన్ ఏమైనా ఉన్నదా? చర్చికి పోయేటోళ్ళని ప్రేమిస్తా, చర్చికి పోనాలని ప్రేమించినా ఏమైనా కండిషన్ పెట్టినాడా దేవుడు? అక్కడ లేదు. లోకమంతటిని ప్రేమిస్తున్నాడు దేవుడు. సర్వలోకం అంతటిని కూడా ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమలో కండిషన్ లేదు. ఆ ప్రేమ దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క అద్వితీయ కుమారుడి పైన ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు నశించరు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. కనుక దేవుని యొక్క ప్రేమ అన్కండిషనల్ లవ్. దేవుని యొక్క ప్రేమ షరతులు లేని ప్రేమ. దేవుని యొక్క ప్రేమలో ఎలాంటి కండిషన్స్ లేవు అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఇంకా మనం చూద్దాం. 1 యోహాను 4:19 చదువుదాం. 1 యోహాను 4:19 మనం గమనిస్తే దేవుడే మొదట
మనల్ని ప్రేమించినాడు. ఆయనే మొదట మనల్ని ప్రేమించెను గనుక ఆయనే మొదట మనల్ని ప్రేమించాను గనుక మనము ప్రేమించుచున్నాము. మనం ప్రేమించున్నాం. గమనించండి, ఇందాక దేవుడు లోకమంతటిని ప్రేమిస్తున్నాడు. అందులో ఎక్కడ కూడా తారతమ్యం లేదు, అందులో ఎక్కడ కూడా పక్షపాతం లేదు. ఎవరైతే ఆయన అద్వితీయ కుమారుని పైన విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ కూడా రక్షింపబడతారు. వాళ్ళకు నరకము లేదు, వాళ్ళు నశించిపోరు, వాళ్ళకు నిత్య జీవము ఉన్నది అని అక్కడ దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంటుంది. ఇప్పుడు మనం చదివిన దాంట్లో మనం గమనిస్తే ఎవరు మొదట ప్రేమించిరంట? దేవుడే. ఆయన మొదట మనల్ని ప్రేమించినాడు, కానీ మనం మాత్రము ఆయన ప్రేమను గుర్తించలేకపోతున్నాం. ఒకసారి గమనించండి, ఆయన ప్రేమను గుర్తించలేకపోతున్నాం, ఆయన ప్రేమను అనుభవించలేకపోతున్నాం, ఆయన ప్రేమను రుచి చూడలేకపోతున్నాం. ఆయన ప్రేమను అనుభవించలేక ఉన్నాము కనుకనే విశ్వాసం అనేది మనలో పని చేయడం లేదు. హల్లెలూయా. ఆయన ప్రేమను మనము అనుభవించలేకపోతున్నాము కనుకనే మనలో ఉన్న విశ్వాసం అనేది పని చేయడం లేదు. ఈరోజు జాగ్రత్తగా గమనించండి, 2025 సంవత్సరంలో ఈ యొక్క మొదటి దినాన దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. నీలో విశ్వాసం పని చేయాలంటే, నీ మార్గము స్థిరపరచబడాలంటే, మనం ఎంచుకున్న మార్గాలు, మనం ఎంచుకున్న లక్ష్యాలు అవి నెరవేర్చబడాలి అంటే దేవుని యొక్క ప్రేమ అన్కండిషనల్ లవ్, షరతులు లేనిది ఆయన ప్రేమ అన్న విషయాన్ని మొట్టమొదటిగా మనము గుర్తించుకోవాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. 18వ వచనం చదువుదాం. అదే 4వ అధ్యాయం 18వ వచనము, మొదటి యోహాను 4:18 మాత్రం చదువుదాం. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. హల్లెలూయా. చాలండి, అక్కడ ఏమని రాస్తుంటున్నాడు? ప్రేమలో భయం లేదు. పరిపూర్ణమైన ప్రేమ భయమును ఏం చేస్తుందంట? వెళ్ళగొడుతూ ఉంటుంది. ఈరోజు నువ్వు అప్పులుని అని భయపడుతున్నావేమో, అనారోగ్యం ఉందని భయపడుతున్నావేమో, కలహాలుని అని భయపడుతున్నావేమో, ఒత్తిడి ఉందని భయపడుతున్నావేమో, ఓడిపోయినానని భయపడుతూ ఉంటున్నావేమో, ఓడిపోయినానని భయపడుతూ ఉంటున్నావేమో. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. నువ్వు దేవుని ప్రేమను గుర్తిస్తే ఆ ప్రేమలో భయం ఉండదు, ఆ ప్రేమలో కలవరం ఉండదు, ఆ ప్రేమలో ఎలాంటి భయం అనేది లేదు అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. ఒక్కసారి ప్రతి ఒక్కరము కూడా గమనించుకుందాం. ప్రతి ఒక్కరము కూడా దేవుని యొక్క ప్రేమను మనం అనుభవిస్తున్నామా? దేవుని యొక్క ప్రేమను మనం రుచి చూస్తున్నామా? దేవుని యొక్క ప్రేమ మనం అనుభవిస్తూ ఉంటే, ఉదాహరణకు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన పిల్లలు మన దగ్గర ఉన్నప్పుడు భయపడతారా? భయపడరు. ఎందుకంటే మన ప్రేమను వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. మన ప్రేమను వాళ్ళు గుర్తు చేసుకుంటారు, లేకపోతే మన ప్రేమను వాళ్ళు పొందుకుంటారు కనుక భయం అనేది ఉండదు. ఈరోజు మనము దేవుని యొక్క ప్రేమను గుర్తించలేకపోతున్నాం, దేవుని యొక్క ప్రేమను అనుభవించలేకపోతున్నాం. కనుకనే అప్పు సమస్యలు రాగానే, అనారోగ్య సమస్యలు రాగానే మొట్టమొదటిగా మనకి ఏమొస్తుంది? మన హృదయంలోనికి భయం అనేది వస్తుంటుంది. హల్లెలూయా. ఒక్కసారి అపవాది నీ హృదయంలోనికి భయం ద్వారా ఎంటర్ అవుతూ ఉంటుంది. నీ హృదయంలోనికి భయం ఎంటర్ అయ్యిందంటే విశ్వాసం ఎక్కడుంటుంది? విశ్వాసము బయట ఉంటుంది. దేవుని యొక్క ప్రేమ నీ హృదయం నిండా నింపబడి ఉంటున్నది. నువ్వు ఆ ప్రేమను గుర్తించి, నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, ఈ అప్పు సమస్యల నుంచి, ఈ అనారోగ్య సమస్యల నుంచి, ఈ ఓటమి నుంచి నాకు విజయాన్ని ఇస్తాడు, ఈ యొక్క అప్పు సమస్యల నుంచి నాకు విడుదల ఇస్తాడు, ఈ అనారోగ్య సమస్య నుంచి నన్ను స్వస్థపరుస్తాడు అని ఒక్కసారి నువ్వు ఆ ప్రేమను గుర్తించుకుంటే అప్పుడు భయం ఎక్కడుంటుంది? బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు విశ్వాసము నీ హృదయంలో ఉంటుంది, ఆ విశ్వాసము పని చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నారు. నువ్వు దేని గురించి భయపడుతున్నావేమో? 2024 సంవత్సరంలో ఓడిపోయినానని భయపడుతున్నావేమో, 2024 సంవత్సరంలో అపజయం పొందుకున్నానని భయపడుతున్నావేమో. దేవుడు 25 సంవత్సరాన్ని మనకి ఇస్తుంటున్నాడు. నీకు విజయాన్ని ఇవ్వడానికి భయపడకు అంటున్నాడు. ఆయన మొదటిగా నిన్ను ప్రేమిస్తుంటున్నాడు. నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. అందరూ చెప్పండి ఒకసారి, కుడి చేయబెట్టుకొని, నా దేవుడు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు అని ఆయన ప్రేమను నువ్వు గుర్తు చేసుకుంటే ఆ ప్రేమలో ధైర్యం ఉంటుంది. ఆ ప్రేమ కండిషన్ లేని ప్రేమ అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచుంటున్నాడు. మొట్టమొదటిది, దేవుని యొక్క ప్రేమలో కండిషన్ లేదు, అన్కండిషనల్ లవ్ అయినది.
దేవుని యొక్క ప్రేమలో పక్షపాతం లేదు. దేవుని యొక్క ప్రేమలో ఈరోజు ఒక రీతిగా రేపు ఒక రీతిగా లేదు. నిన్న నేడు ఒకే రీతిగా ఉండి మనల్ని ప్రేమించే దేవుడు. ఆయన ప్రేమను గుర్తిస్తున్నావా? నువ్వు ఎన్నో లక్ష్యాలు నిర్ణయించుకున్నావు కదా. నువ్వు ఆయన ప్రేమను గుర్తిస్తే, నువ్వు ఆయనను వెంబడిస్తే, నువ్వు ఏర్పరచుకున్న లక్ష్యాలను అనేవి స్థిరపరుస్తానంటున్నాడు ఈరోజు దేవుడు. ఇక రెండవ విషయాన్ని మనం గమనిస్తాము. రెండవది, ఆయన ప్రేమ సత్యమైన ప్రేమ అని మనం గుర్తించుకోవాలి. ఆయన ప్రేమ సత్యమైన ప్రేమ అని మనం గుర్తించుకోగలగాలి. యోహాను సువార్త 3:6 16 మరొకసారి చదవండి. దేవుడు లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని ఎడల ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నశించరు, వారికి నిత్య జీవం ఉంటుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. రెండవది మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని యొక్క ప్రేమ నిజమైన ప్రేమ. మొట్టమొదటి ఏంటిది? దేవుని యొక్క ప్రేమ అన్కండిషనల్ లవ్. దేవుని యొక్క ప్రేమ ఎలాంటి షరతులు లేని ప్రేమ అనే విషయాన్ని మొట్టమొదటిగా గుర్తించుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు మనము పడిపోయినప్పుడు, తప్పిపోయినప్పుడు దేవుడు నన్ను శిక్షిస్తాడేమో, దేవుడు నన్ను శపిస్తాడేమో, దేవుని దగ్గరికి రావడానికి భయపడుతూ ఉంటాం. దేవుడు నువ్వు దేవుని దగ్గరికి భయపడి నిన్ను పాపం చేసినావని నిన్ను త్రోసివేసే దేవుడు కాదు. దేవుడు లోకమంతటిని ప్రేమిస్తున్నాడు, నన్ను కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. కనుక దేవుని యొక్క ప్రేమలో ఎలాంటి షరతులు లేవని మొట్టమొదటిగా తెలుసుకోవాలి. రెండవది, దేవుని యొక్క ప్రేమ నిజమైన ప్రేమ. దేవుని యొక్క ప్రేమ నిజమైన ప్రేమ. ఆ ప్రేమ నా కొరకే. రెండవ విషయం మనం ఏం తెలుసుకోవాలి అంటే దేవుని యొక్క నిజమైన ప్రేమ నా కొరకే. ప్రతి ఒక్కరు చెప్పండి, దేవుని యొక్క ప్రేమ నా కొరకే. దేవుడు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవుడు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవుని యొక్క ప్రేమ నా కొరకే. నా కొరకే ఆయన ప్రేమ, నా కొరకే ఉన్నది ఆయన ప్రేమ అన్న విషయాన్ని రెండవదిగా మనము తెలుసుకోవాలి. నువ్వు ఒకవేళ పాపంలో ఉన్నా కానీ నీ పాపాన్ని కడిగి వేయడానికి ఆయన ఈరోజు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒకవేళ నువ్వు శాపంలో ఉన్నా కానీ నీపై ఆ శాపాన్ని తొలగించడానికి ఈరోజు ఆయన నన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడు. యోహాను సువార్త 3:36 చదువుదాం. యోహాను సువార్త. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండు. చాలండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుని యొక్క ప్రేమ అక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది. ఎవరైతే కుమారుని పైన విశ్వాసం ఉంచుతారో, మళ్ళీ చదవండి అక్కడ, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. చాలండి. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలవాడు. అంటే దేవుని యొక్క ప్రేమను గుర్తించి దేవుని యొక్క మాటలపై విశ్వాసం ఉంచిన వాడికే విడుదల దొరుకుతుంది. దేని నుంచి విడుదల? మనకు దేవుడు అనారోగ్యం నుంచి విడుదల దయచేసి స్వస్థత ఇచ్చే దేవుడు, మనకు విడుదల ఇచ్చే దేవుడు, మనల్ని పోషించే దేవుడు, మనల్ని రక్షించే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు. ఆయన ప్రేమ నా కొరకే ఉన్నది. దేవుని యొక్క ప్రేమ నా కొరకే ఉన్నది. దేవుని యొక్క ప్రేమ నా కుటుంబం కొరకే ఉన్నది. దేవుడు నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు నా భర్తను, నా భార్యను ప్రేమిస్తున్నాడు. దేవుడు నా బిడ్డల్ని ప్రేమిస్తున్నాడని ఎప్పుడైనా గుర్తించుకున్నావా? ఆయన ప్రేమను గమనించండి ఒకసారి. ఆ ప్రేమను నువ్వు అనుభవించకపోతే ఆయనతో సంబంధాన్ని కలిగి ఉండలేవు. మనము ఒక వ్యక్తితో ఆ ప్రేమను మనము గుర్తిస్తేనే, ఆ ప్రేమను మనం పొందుకుంటేనే ఆ వ్యక్తితో మన సావాసంలో ఉండగలుగుతాం కదా. ఆ వ్యక్తి యొక్క ప్రేమను మనం గుర్తించకపోతే ఆయనతో ఫ్రెండ్షిప్ చేయలేం. అదే రీతిగా నువ్వు దేవునితో సావాసంలో ఉండాలి అంటే, దేవునితో సంబంధం కలిగి జీవించాలి అంటే దేవుని యొక్క ప్రేమ నా కొరకే, దేవుడు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు అన్న విషయాన్ని రెండవదిగా మనము తెలుసుకోవాలి. అప్పుడే నువ్వు దేవునితో సావాసంలో ఉండగలుగుతావు. ఆ ప్రేమ నీకు నిత్య జీవాన్ని ఇస్తుంటుంది. ఆ ప్రేమ నీకు జీవితాన్ని ఇస్తుంటుంది. ఆ ప్రేమ నీకు విజయాన్ని ఇస్తుంటుంది. ఆ ప్రేమ నీకు స్వస్థతని ఇస్తుంటుంది. ఆ ప్రేమ నీకు విడుదలని ఇస్తుంటుంది. ఆ ప్రేమ నీకు సమృద్ధిని ఇస్తుంటుంది. ఆ ప్రేమ నీ ప్రతి అవసరతలను తీరుస్తూ ఉంటుంది అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. ఆ ప్రేమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ
మరి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో పరిచర్య చేస్తుంటున్నప్పుడు చూపించినట్లుగా మనం గమనిస్తుంటున్నాం. కనుక ఇక ఆయన ప్రేమ ఎలా కనికరము చూపించి, ఎలా దయ చూపించి మనకు విడుదల దయచేస్తుంటుందో నేను కొన్ని వచనాలను చెప్తాను. ఆ వచనాలన్నీ కూడా ఇప్పుడు తీసి మీకు చదివి వినిపించలేను, కానీ మీరు రాసుకోవాలనుకుని ఆశ కలిగి ఉన్నవారు త్వరగా రాసుకోవాల్సిందిగా మీ అందరికి తెలియజేస్తుంటున్నాను. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనము, 15వ అధ్యాయం 32వ వచనము, 18వ అధ్యాయం 22వ వచనము. ఈ వచనాలన్నీ కూడా మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ వచనము, మత్తయి సువార్త 18వ అధ్యాయము 22వ వచనము. నువ్వు అప్పుల్లో ఉన్నా కానీ, నువ్వు అనారోగ్యపు స్థితిలో ఉన్నా కానీ ఆయన నిన్ను ప్రేమించి నీకు విడుదలిచ్చే దేవుడు. ఆయన ప్రేమ నీ కొరకు నా కొరకే, దేవుని యొక్క ప్రేమ నా కొరకే అన్న విషయాన్ని రెండవదిగా మనం గుర్తించుకోవాలి. అదే రీతిగా మత్తయి సువార్త 20వ అధ్యాయం 34వ వచనము, మార్కు సువార్త 5వ అధ్యాయం 19వ వచనము, మార్కు సువార్త 1వ అధ్యాయము 41వ వచనం. ఈ వచనాలన్నీ కూడా చదివితే ఆయన కనికరం చూపించి, ఆయన దయ చూపించి, ఆయన ప్రేమ చూపించి మనకి ఎలా విడుదల ఇస్తుంటున్నాడో అక్కడ స్పష్టంగా మనకు తెలియజేస్తుంటున్నాడు. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క జాలి, దేవుని యొక్క దయ మనకు విడుదల ఇస్తుంటుంది, మనకు విడుదల ఇస్తుంటుంది, మనల్ని పోషిస్తూ ఉంటుంది, మనకు జీవాన్ని ఇస్తుంటుంది, మనకు రక్షణని ఇస్తుంటుంది, మనకు సమృద్ధిని అనుగ్రహిస్తుంటుంది అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. రెండవదిగా మనము దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ప్రేమ నా కొరకే అన్న విషయాన్ని మనం గుర్తించుకోవాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ప్రేమ ఇంకా ఆయన మంచితనాన్ని మనకు తెలియజేస్తుంటుంది. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమను మనం ఎంత అనుభవిస్తే అంతగా ఆయన మంచితనాన్ని ఏం చేస్తామో మనం తెలుసుకోగలుగుతాం. అవునా కాదా? ఒక వ్యక్తి యొక్క ప్రేమను మనం ఎంత అనుభవిస్తే ఆయన గురించి మన అంతగా మనకు తెలుస్తూ ఉంటుంది. కనుక దేవుని యొక్క ప్రేమ నా కొరకే, దేవుని యొక్క ప్రేమ నా కొరకే ఉన్నది అన్న సత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఆయన గురించి ఇంకా మనము లోతుగా తెలుసుకోగలుగుతామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. అదే రీతిగా దేవుని యొక్క ప్రేమ మనకు అధికారాన్ని కూడా ఇస్తుంటుంది. గమనిస్తున్నారా? దేవుని యొక్క ప్రేమ మనకు బలాన్ని ఇస్తుంటుంది. దేవుని యొక్క ప్రేమ మనల్ని ధైర్యపరుస్తుంటుంది. దేవుని యొక్క ప్రేమ మనకు ఒక పవర్ని ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకు రాష్ట్రంలో ఉన్న ఒక పెద్ద హోదాలో ఉన్న ఒక వ్యక్తి మనల్ని బాగా ప్రేమిస్తుంది అనుకో, మనకి ఏమి ఇస్తుంటుంది? ఆ ప్రేమ మనకు ఒక ధైర్యాన్ని ఇస్తుంటుంది. పలానా వ్యక్తి, టాప్లో ఉన్న వ్యక్తి లేదా ఒక ముఖ్యమంత్రి నన్ను బాగా ప్రేమిస్తున్నాడు, ఆయనకు నాకు మంచి సంబంధం ఉంది, అప్పుడు నీకు అనుకోకుండానే నీకు ఒక అధికారం వస్తూ ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. అందుకనే రెండవ అంశం ఏంటంటే దేవుని యొక్క ప్రేమ నా కొరకే. ఆయన ప్రేమ నాకు విడుదల ఇస్తుంటుంది, ఆయన ప్రేమ నాకు విజయాన్ని ఇస్తుంటుంది, ఆయన ప్రేమ నన్ను స్వస్థపరుస్తుంటుంది అని రెండవదిగా మనము తెలుసుకోవాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. ఇక మూడవ అంశంలోనికి వెళ్దాం. మూడవ అంశము, దేవుని యొక్క ప్రేమ నీకు నిజంగా అర్థమైందా? ఇప్పటి వరకు మనం రెండు విషయాలు తెలుసుకున్నాం కదా. ఏంటేంటిది? మొట్టమొదటిది ఏం చెప్పినానో దేవుని యొక్క ప్రేమ అన్కండిషనల్ లవ్, షరతులు లేనిది ఆయన ప్రేమ. రెండవది ఏం చెప్పినానో దేవుని యొక్క ప్రేమ నా కొరకే, దేవుని యొక్క ప్రేమ నీ కొరకు నా కొరకే అన్న విషయం రెండవది. ఇక మూడవది, దేవుని యొక్క ప్రేమ నీకు నిజంగా అర్థమైందా? దేవుని యొక్క ప్రేమ నిజంగా నువ్వు అర్థము చేసుకుంటే దేవుని యొక్క ప్రేమ నుంచి నువ్వు విడుదల పొందుకుంటావు. ఒక్కసారి ఒక వ్యక్తి యొక్క సాక్ష్యాన్ని మీకు పంచుకొని ఈ యొక్క మూడవ అంశంలోనికి మనం వెళ్దాం. జాగ్రత్తగా గమనించండి. మూడవది ఏంటిది? దేవుని యొక్క ప్రేమ నీకు అర్థమైనదా? ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. మూడవది, దేవుని యొక్క ప్రేమ నీకు అర్థం కాకపోతే నువ్వు పడిపోవడానికి ఈజీ. దేవుని యొక్క ప్రేమను నువ్వు అర్థం చేసుకోకపోతే నువ్వు అపవాదికి ఈజీగా దొరికిపోతావు, ఈజీగా నువ్వు లోకంలో కలిసిపోతావు. కనుక దేవుని యొక్క ప్రేమ అనేది నీకు అర్థమైనదా అని మూడవ అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. ఏంటో తెలుసా? ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ఈ యొక్క అంశంలో ముందుకు వెళ్తాను. ఒక కోవిడ్ టైంలో కరోనా వచ్చినప్పుడు అంట ఒక హాస్పిటల్లో ఒక మేల్ నర్స్ అంటే
మనకు ఒక పురుషులు కూడా నర్సులు ఉంటారు కదా, జెంట్స్. మేల్ నర్సు కంట మరి ఆ యొక్క హాస్పిటల్లో పనిచేస్తున్నాడంట ఒక మేల్ నర్సు, చిన్న నర్సు ఉద్యోగం చేస్తున్నాడంట. ఆ యొక్క హాస్పిటల్లో ఉన్న యాజమాన్యము, మేనేజ్మెంట్ ఏం చెప్పింది అంటే, హాస్పిటల్లో పనిచేసే నర్సులందరూ కూడా వ్యాక్సిన్ వేసుకోవాలని ఆర్డర్ ఇచ్చినారంట. వ్యాక్సిన్ వేసుకోవాలి, కోవిడ్ వచ్చి వెళ్ళిపోయింది కదా, మళ్ళీ కోవిడ్ అటాక్ కాకుండా వ్యాక్సిన్ వేసుకోమని అక్కడ ఆ యొక్క మేనేజ్మెంట్ అతనికి చెప్పిందట. అప్పుడు ఈ వ్యక్తి ఏం చేసిండో తెలుసా? ఈ వ్యక్తి ఏం చేసినాడు, ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడంట. జాగ్రత్త గమనించండి, నాకెళ్ళి చూడండి. ఇక్కడ ఏం చెప్పినాడు ఈ వ్యక్తి? వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటూ ఉంటే అప్పుడు దేవుడు ఏం చెప్పినాడో తెలుసా? దేవుడు ఏం మాట్లాడినాడు అంటే, నువ్వు వ్యాక్సిన్ వేసుకోకు అని దేవుడు మాట్లాడినాడంట. జాగ్రత్తగా గమనించండి, నువ్వు వ్యాక్సిన్ వేసుకోకు అని అన్నాడంట. అప్పుడు ఈ వ్యక్తి ఎవరి మాట వినాలి? ఇక్కడ మేనేజ్మెంట్ మాట వినాలా, ఇక్కడ దేవుని మాట వినాలా? జాగ్రత్తగా గమనించండి, చాలా ఇంపార్టెంట్ విషయము ప్రతి ఒక్కరికి. ఇటు నా వైపు చూడండి, అక్కడేమి జాతర లేదు, అక్కడేమి ఆడతలేవు. సో జాగ్రత్తగా గమనించండి, దేవుని యొక్క ప్రేమ నీకు అర్థమైందా? దేవుని యొక్క ప్రేమ ఇక్కడ నీకు అర్థమవుతుందా అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. అక్కడ ఆ వ్యక్తితో దేవుడు ఏం మాట్లాడినాడు? నువ్వు వ్యాక్సిన్ వేసుకోకని మాట్లాడినాడు. ఇక్కడ మేనేజ్మెంట్ ఏమో వ్యాక్సిన్ వేసుకోమని చెప్తున్నది. కానీ చివరికి ఆ వ్యక్తి ఏం చేసినాడంటే, దేవుని మాటకు లోబడ్డాడు, వ్యాక్సిన్ వేసుకోలేదు. వ్యాక్సిన్ వేసుకోలేదు అని అక్కడ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఏం చేసింది? ఉద్యోగం నుంచి తీసివేసింది. అక్కడ మేనేజ్మెంట్ మాట వినకపోతే ఉద్యోగం పోయింది. దేవుడు మాట వింటే ఏమైపోయింది? దేవుడి మాట వింటే ఏమైంది? మనకు డైరెక్ట్గా మాట్లాడుకోవాలంటే దేవుడి మాట వింటే ఏమైపోయింది? చెప్పండి, దేవుడి మాట వింటే ఏమైపోయింది? ఉద్యోగం పోయినది. ఇప్పుడు ఏమవుతుంది? ఆ వ్యక్తి ఏం చేయాలి? ఇటు దేవుని ప్రేమను అర్థం చేసుకోకపోతే, నేను అనవసరంగా దేవుని మాట విన్నాను, ఉన్న ఉద్యోగం పోయిందని లోకంలో కలిసిపోయేవాడు. కానీ కొద్ది రోజులు కూడా అదే దేవుని మాట మీద నిలబడి, అదే దేవుని మాటను వెంబడిస్తూ, దేవునిపై ఆనుకొని జీవిస్తూ, దేవునితో సావాసములో ఉంటే కొద్ది రోజుల తర్వాత మళ్ళా తనకు ఒక పెద్ద ఉద్యోగం వచ్చింది. ఒక హాస్పిటల్కే ఇన్ఛార్జి ఉద్యోగాన్ని దేవుడు అనుగ్రహించినాడు. హల్లెలూయా. గమనించండి, ఫస్ట్ చేస్తున్నది చిన్న ఉద్యోగం, ఒక నర్సుదే. కానీ దేవుని మాటకు లోబడితే, దేవుని మాట మీద నిలబడితే పెద్ద ఇన్ఛార్జి పోస్టునే దేవుడు అనుగ్రహించినాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ వ్యక్తి దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకున్నాడు, దేవుని యొక్క ప్రేమపై విశ్వాసం ఉంచినాడు, దేవుని యొక్క మాటలపై నమ్మకం ఉంచినాడు, దేవుని యొక్క మాట మీద నిలబడి జీవించినాడు. దేవుడే నన్ను పోషిస్తాడు. ఉద్యోగం, నేను దేవుని మాట విన్నాను, వాళ్ళు ఉద్యోగం తీసేసినారు, అది వాళ్ళ ప్రాబ్లం, నా సమస్య కాదు, అది నా తప్పు కాదు. అది నేను దేవుని మాటకు లోబడి ఉంచున్నాను, దేవుని మాట మీద నిలబడ్డాను, దేవుని మాట మీదనే నిన్ను వెంబడిస్తున్నాను, కనుక నాకు ఉద్యోగం పోయింది కదా. ఇప్పుడు ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఉద్యోగము ఎవరి రెస్పాన్సిబిలిటీ? దేవుడి రెస్పాన్సిబిలిటీ. హల్లెలూయా. ఇప్పుడు నీకు ఓటమి జరిగితే మళ్ళా నీకు విజయం ఇవ్వడము ఎవరి చిత్తమో, ఎవరి రెస్పాన్సిబిలిటీ? అది దేవుడి యొక్క రెస్పాన్సిబిలిటీగా మనం చూస్తూ ఉంటున్నాం. జాగ్రత్తగా గమనించండి. అంటే దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకున్నప్పుడు, దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకున్నప్పుడు మనం లోకంలో కలిసిపోము. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ, ఎలాంటి స్థితి వచ్చినా కానీ మనం ఏమి చేస్తామో మనము వెనకడికి వేయము. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు నా జీవితాన్ని ప్రేమిస్తున్నాడు అని దేవుని యొక్క ప్రేమను నువ్వు నిజంగా అర్థము చేసుకుంటే దేవుడు నీ స్థితిని మారుస్తాడు. హల్లెలూయా. నీ పరిస్థితులను మారుస్తాడు. అయ్యో నా ఉద్యోగం పోయింది అని మరలా నువ్వు వెనకడిగేస్తే, మరలా అవిశ్వాసములో నువ్వు పడిపోతే నీకు మరలా దేవుడిచ్చే ఉన్నతమైన స్థానమో నువ్వు పొందుకునే వాడివి కాదు. జాగ్రత్తగా గమనించండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. అదే రీతిగా బైబిల్లో ఒక భక్తుడిని చూసి మనం ఈ యొక్క వాక్యాన్ని మనం ముగించుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం నుంచి చివరి వరకు 30 వచనాలను కూడా మనం గమనిస్తే, ఆ ఫిలిప్పీ పత్రిక మొత్తము కూడా మనం గమనిస్తే, ఫిలిప్పీ పత్రికను ఎవరు రాసినారు? అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పత్రికను రాసినాడు. ఎక్కడి నుంచి రాసినాడు? చెరసాలలో ఉండి ఈ పత్రిక రాస్తున్నాడు. మరి పౌలు యొక్క జీవితాన్ని గమనిస్తే, పౌలు ఎక్కువ శాతము జైళ్ళలో గడిపేటోడంట.
ఇంకొక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? పౌలు అనేక ప్రాంతాలు తిరుగుతూ పరిచర్య చేస్తుంటే ఆ ప్రాంతంలో పరిచర్య అయిపోయిన తర్వాత మళ్ళా నైట్ ఎక్కడ పడుకోవాలని అక్కడ ఎక్కడ కూడా రూములు బుక్ చేసుకునేవాడు కాదంట. ఎందుకో తెలుసా? ఎందుకు తెలుసా? అక్కడ ఎట్లాగో నేను పరిచర్య చెప్తాను, అక్కడ ఉన్న ప్రజలు ఎట్లాగో నన్ను తీసుకొని వెళ్ళి జైల్లో వేసేస్తారు, నన్ను ఎట్లాగో చెరసాలలో వేసేస్తారు అని పౌలు ఎక్కడ పరిచర్యకి ఏ గ్రామానికి వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా కానీ అక్కడ నేను మీటింగ్ అయిపోయినాక నేను ఎక్కడ ఉండాలి ఎక్కడ పడుకోవాలని ఏది కూడా ఆలోచించేవాడు కాదంట. ఎందుకంటే మీటింగ్ అయిపోగానే వాళ్ళు వ్యతిరేకులు వచ్చేటోళ్ళంట, నేను తీసుకుపోయి చెరసాలలో వేసేటోళ్ళంట. సో చెరసాలలో ఉన్నా కానీ మీటింగ్లో ఉన్నా కానీ ఒక్కటే ప్రేమను అనుభవించినాడు. హల్లెలూయా. పౌలు భక్తుడు ఎక్కడున్నా కానీ ఆయన దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకున్నాడు. సో పౌలు దేవుని యొక్క మాట వినే పరిచర్యకి వెళ్ళాడు కదా. పౌలు దేవుని యొక్క మాట వినే ఆ మాసిదోనియా యొక్క ఆ ప్రాంతానికి, ఆ యొక్క సంఘానికి పరిచర్య కోసం ఆ ప్రాంతానికి వెళ్ళినాడు కదా. అక్కడికి వెళ్ళగానే ఏం జరిగింది? తీసుకెళ్ళి చెరసాలలో వేసినారు పౌలును శీలను కదా. పౌలు శీలను చెరసాలలో వేసినప్పుడు ఏం జరిగింది? భూకంపం వచ్చింది. చెరసాల గేట్లు బద్దలైపోయినాయి, గోడలు బద్దలైపోయినాయి, అన్ని తెరుచుకున్నాయి. అప్పుడు రాజులాగా ఒక వీరుడులాగా బయటకు వచ్చేసినాడు. హల్లెలూయా. గమనించండి, ఈ యొక్క పౌలు యొక్క జీవితాన్ని మొత్తాన్ని కూడా మనం గమనించినట్లయితే పౌలు ఏం చేసినాడో తెలుసా? మొట్టమొదటి స్థానము దేవునికి ఇచ్చినాడు. చెరసాలలో ఉన్నా, మీటింగ్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఓటమిలో ఉన్నా, విషయాలలో ఉన్నా, పౌలు ద్వారా మనం ఈరోజు మనకు నేర్పించే సత్యం ఏంటంటే మొట్టమొదటి స్థానాన్ని నేను దేవునికి ఇచ్చి దేవుని యొక్క ప్రేమను నువ్వు అర్థం చేసుకోవాలి. పౌలు దేవుని యొక్క మాట విని దేవుని యొక్క ప్రేమను బట్టి పరిచర్యకి వెళ్ళినాడు. పరిచర్యకి వెళ్ళిన తర్వాత అక్కడ చెరసాలలో వేసినారు. చెరసాల నుంచి విడిపించాల్సిన బాధ్యత ఎవరిది రెస్పాన్సిబిలిటీ? దేవుడిదే. ఆయనే చూసుకుంటాడు. నిన్ను అల్ల ఉన్న పోషించేది ఆయనే, బయట ఉన్న పోషించేది ఆయనే, ఓడిపోయిన పోషించేది ఆయనే, ఓడిపోయిన నిన్ను విజయాన్ని ఇచ్చేది ఆయనే, అనారోగ్యంగా ఉన్న నిన్ను స్వస్థపరిచేది ఆయనే, నువ్వు ఓడిపోయిన ఆయన నీకు విజయాన్ని ఇచ్చేది ఆయనే. హల్లెలూయా. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే నువ్వు దేవుని మాట విని దేవుని ప్రేమను నువ్వు అర్థం చేసుకొని నువ్వు స్థిరంగా విశ్వాసములో నిలబడితే నీకు ఓడిపోయిన దానికంటే ఉన్నతమైన విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. నువ్వు ఈ 2025 సంవత్సరంలో అడుగు పెట్టినావు కదా. ఈ 2025 సంవత్సరంలో అడుగు పెట్టిన నీ జీవితానికి దేవుడు ఏమంటున్నాడు? నీ మార్గమును సరళము చేసుకొనుము, అప్పుడు నీ యొక్క మార్గములో స్థిరపరచబడతాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. 2025 సంవత్సరంలో నీ లక్ష్యాలను నువ్వు ఏర్పరచుకో, నీ యొక్క మార్గాన్ని సరళము చేసుకో, నీ యొక్క మార్గాన్ని సరళము చేసుకొని నా ప్రేమను నువ్వు గుర్తించుకో. నా ప్రేమ కండిషన్ లేని ప్రేమ. రెండవది నా ప్రేమ నీ కొరకే. మూడవది నా ప్రేమను నువ్వు అర్థం చేసుకున్నావా అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. సామెతలు 4:26 చివరిగా మనం చదువుకొని మనం ముందుకెళ్దాం. అక్కడ నీ మార్గమును సరళము చేసుకోబట్టున్నాడు. సరళము చేసుకున్న తర్వాత అప్పుడు నీ మార్గములు స్థిరపరచబడతాయి అంటున్నాడు. ఎప్పుడు స్థిరపడతాయి తెలుసా? దేవుని యొక్క ప్రేమలో. దేవుని యొక్క ప్రేమ కండిషన్ లేదు, అన్కండిషనల్ ఆయన ప్రేమ. దేవుని యొక్క ప్రేమ నా కొరకే. మూడవదిగా దేవుని యొక్క ప్రేమను నువ్వు నిజంగా అర్థము చేసుకుంటే దేవుడు నువ్వు ఒకవేళ ఓడిపోయిన పరిస్థితిలో ఉన్నా పౌలుకి ఇచ్చినట్లుగానే విజయాన్ని దేవుడు నీకు ఇస్తాడు. 2025 సంవత్సరంలో నీకు ఓటములు ఎదురవుతూ ఉండొచ్చు. నువ్వు విశ్వాసములో జీవిస్తూ ఉంటే, దేవుని యొక్క ప్రేమలో నువ్వు జీవిస్తూ ఉంటే అన్ని నీకు నెగిటివ్గా కనపడుతూ ఉండొచ్చు, అన్ని నీకు ఓటములు ఎదురవుతూ ఉండొచ్చు. అయినా కానీ నువ్వు స్థిరంగా ఆయన ప్రేమను అర్థము చేసుకుంటే దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. దేవుడు నీకు ఉన్నతమైన స్థానాన్ని ఇస్తాడు. దేవుడు నిన్ను విడిపిస్తాడు, నీ లక్ష్యాలను నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. ఒకసారి చదువుదాం ఆ వచనాన్ని. 4:26 వచనంలో స్పష్టంగా రాస్తుంటున్నాడు, నీవు నడుచు మార్గమును సరళము చేయుము. నీవు నడుచు. మనం ఈ 2025 సంవత్సరంలో మనం నడిచే మార్గములను సరళము చేసిన తర్వాత దేవుని యొక్క ప్రేమ కండిషన్ లేని ప్రేమని గుర్తించుకోవాలి. మన మార్గమును సరళము చేయడం అంటే మనం 2025 సంవత్సరంలో నడిచే మార్గములో ఒక లక్ష్యాలను ఏర్పరచుకొని, ఒక దర్శనాలను ఏర్పరచుకొని, ఒక దేవుని యొక్క మాటకు వెంబడిస్తూ ఆ లక్ష్యాల వైపు మనం పరిగెడుతూ ఉన్నప్పుడు అవి మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే
దేవుని యొక్క ప్రేమ పక్షపాతము లేని ప్రేమని గుర్తించుకోవాలి మొట్టమొదటిగా. రెండవదిగా దేవుని యొక్క ప్రేమ నా కొరకే అన్న విషయాన్ని గుర్తించుకోవాలి. మూడవదిగా దేవుని యొక్క ప్రేమను పూర్తిగా నువ్వు అర్థము చేసుకోవాలి. దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోకుండా దేవుడు నాకే ఎందుకు ఇలా జరిగిస్తున్నాడు, నా కుటుంబానికి ఎందుకు ఈ రోగాలు, నాకే ఎందుకు ఈ శ్రమలు, నన్నే దేవుడు విడిచిపెట్టినాడు అని మనము నానా దీర్ఘాలు తీస్తూ ఉంటాం. పౌలు అన్నాడా ఎప్పుడన్నా నన్ను ఎందుకు విడిచిపెట్టినావు దేవుడా అని? అన్నాడా ఎప్పుడన్నా? గమనించండి జాగ్రత్తగా. ఇందాక చెప్పిన మేల్ నర్సు అన్నాడా నన్ను ఈ మాట వింటే నన్ను హాస్పిటల్ నుంచి ఉద్యోగాలు తీసేసారు ప్రభువా అని దేవుని మీద అన్నాడా ఎప్పుడన్నా? గమనించండి. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుని యొక్క ప్రేమను నువ్వు అర్థము చేసుకుంటే చాలు. ఆ ప్రేమ నీ కొరకే ఉంచబడుతుంది. ఆ ప్రేమ పక్షపాతము లేనిది ప్రేమ. ఆ ప్రేమ నీకు విజయాన్ని ఇస్తుంటుంది. ఆ ప్రేమ నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంటుంది. ఆ ప్రేమ నీకు విడుదలను ఇస్తుంటుంది. ఆ ప్రేమ నీ కుటుంబాన్ని పోషిస్తుంటుంది. ఆ ప్రేమ నీ అవసరతలను తీరుస్తూ ఉంటుంది. ఆ ప్రేమ నిన్ను విజయ తీరాలకు నడిపిస్తూ ఉంటుంది. ఒకసారి అందరం లేచి నిలబడి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఈ 2025 సంవత్సరంలో నువ్వు ఏదైనా లక్ష్యాలను ఏర్పరచుకున్నావా? నువ్వు ఏదైనా విజన్ కలిగి ఉన్నావా? ఏదైనా గోల్ కలిగి ఉన్నావా? ఆ గోల్ను నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే ఆ ప్రేమ, దేవుని యొక్క ప్రేమ అన్కండిషనల్ లవ్ అన్న విషయాన్ని గుర్తించుకోవాలి. దేవుని యొక్క ప్రేమ నా కొరకే అన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఆ ప్రేమ నీకు విజయాన్ని ఇస్తుంటుంది. ఆ ప్రేమ నీకు విడుదలను ఇస్తుంటుంది. ఆ ప్రేమ నీకు స్వస్థతను ఇస్తుంటుంది. ఆ ప్రేమ నిన్ను లక్ష్యాల వైపు పరిగెత్తిస్తుంటుంది. ఆ లక్ష్యాలను ఫలింపచేస్తూ ఉంటుంది. అందరం కళ్ళు మూసుకొని ఒకసారి మనల్ని మన